మంట పెడతా కింద మంట వెళ్తా సార్ మీరు పట్టుకోండి నేను తీసుకో సైడ్ జరగానంటే చేయబెట్టి నూకడానికి నీకేమన్నా ఉన్నదా అంటున్నా. కూర్చో నాయక్ భయ్యా ఓ బ్రదర్ చేయబెట్టి ఇట్లా అంటున్నాడు. తీసుకో నేను తీసుకో నేను తీసుకుంటాలేమా తీసుకోరాదు ఎందుకు హాస్పిటల్ పోదామా ఇంటికి పోతావా? శంకర్ నాయక్ సార్ ఒక అర్ధ ఎకరా భూమి సార్. ఇంతకు ముందు కూడా 1,80,00,000 పని చేసిన ఉప సర్పంచ్ ఉన్నప్పుడు. మళ్ళీ కూడా సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ నిలబడ్డారు వేస్తామని అన్నారు. అయితే మొత్తం పైసలు 4,000 5,000 ఇచ్చినాక పబ్లిక్ ఏడ మరతారు సార్, మరలేరు. అయితే అప్పుడు అట్లా అయిపోయింది. వేరే వాళ్ళు ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు సార్. నువ్వు ఏ పార్టీ నుంచి చేసినావే? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన, అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన. అయితే ఇప్పుడు ఏమైందని అంటే ఆ బ్యానర్ పేపర్ కొట్టించుకొచ్చింది సార్. డోర్కి వేసిన, డోర్లకు వేసిన మొత్తం తీసుకుంటూ వచ్చారు సార్. అంతా పోరాగాలకు తొలగిచ్చారు. పోరాగాలు ఏమనంటే మేము పెద్దోళ్ళము రికార్డుకి వస్తాము, అయితే పోరాగాలకు తొలగిస్తే పోరాగాలు తీసేసిరేమో అన్నట్టు అయిపోయింది సార్. పోరాగాలు ఎందుకు తీసేసిరంటే పోరాగాలు తీసేసిరు అని అంటారు సార్. నేను పిలిచిన మందిని ఆయన నా ముంగటికెళ్ళి అయితే తీసుకోపోయి ఊంచుకోపోతున్నారు సార్. నాకు ప్రచారంకు కూడా తిరిగనిస్తలేదు సార్ వాళ్ళు. ఇప్పుడు ఓళ్ళు పోటీ చేస్తారా? మీ భార్యనా నువ్వా? మా భార్య సార్. దేని గురించి ఇంతగానం మళ్ళీ నువ్వు టవర్ ఎక్కవలసి వచ్చింది? ఇది వీళ్ళ ఈ టీఆర్ఎస్ బాగా జులుంతో చేసి 4,000 ఓటు, 4,000 ఒక ఓటు, 3,000 ఒక ఓటు కొని ఒక్క ఓటు కూడా రాకుండా చేసిరు సార్ నాకు. ఇంతకు ముందు కూడా అట్నే చేస్తే నా ఓట్లు నాకే పడ్డాయి సార్. నాకు ఒక 4 ఓట్లు పడ్డాయి సార్ నాకు. ఇప్పుడు కూడా అట్నే చేస్తే ఇప్పుడు పైసలకు మరుతుంది సార్ వాళ్ళు. పైసలకు మరీ అయితే మళ్ళీ రాకుండా అవుతుంది. ఒక దగ్గర భూమి అమ్ముకున్నా. ఇది ఒక్కసారి శాసీలని నేను చెప్తే ప్రజలు వేస్తామని అన్నారు సార్ వాళ్ళు. ప్రజలు వేస్తామని అన్నారు. ఉన్నప్పుడు 1,80,00,000 పని చేసిన మేడం నేను. అయితే ప్రజలు మనకు చేస్తాం మేడం. ఇక మీకు చెప్తే ఏమంటారు, మీరు వీడియో చేసిండని మళ్ళీ పెద్ద కుర్చీలకు కొట్లాడుతాయి రైతులు. చెప్పాం మేము ఇక నష్టమైతే అయిపోతుందని అనుకుని ఎక్కినా మేడం. అయితే ఇప్పుడు బ్యానర్ పేపర్ కొట్టించిన మేడం. ఆయన ఎక్కడం కారణం మెయిన్ పెట్టేదే ఎలక్షన్ గురించి అనుకుంటున్నాము. ఇక అతని పర్సనల్ విషయాలు ఏముందో మనకు తెలియదు. ఓట్ల గురించి ఎక్కింది ఆయన. మీకేమవుతాడు ఆయన? నాకు మేనే మామ అవుతాడు. ఏమైంది? ఏమన్నా అప్పు ఇట్లా ఏమి మన పర్సనల్ అనేది తెలియదు. ఓట్ల గురించి అని తెలిసింది మనం. లేదు మద్దతు ఉంది. ఇప్పుడు పోటీ అన్నప్పుడు అందరు పాల్గొనాలి కదా. వాళ్ళ సైడ్ కొన్ని, వీళ్ళ సైడ్ కొన్ని, అలా ఉంటుంది. ఈరోజు ఈ గ్రామ పంచాయతీ 2వ విడత సందర్భంగా ఈ నార్సింగ్ విలేజ్లో ఈ పెద్ద తాండకు సంబంధించిన నాజీ వాళ్ళ హస్బెండ్, అంటే ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్ శంకర్ నాయక్ అనే వ్యక్తి ఈరోజు ఉదయం నార్సింగ్ విలేజ్ సెల్ టవర్ ఎక్కడం జరిగింది. దాని మీద ఇక్కడికి వచ్చి అతనితో మాట్లాడి కిందికి దించే ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ఫైర్ సిబ్బంది ప్లస్ ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో ఉంచుతున్నాము. దిగుతున్నాడు. దిగిన తర్వాత అతను ఎందుకోసం ఎక్కిండో ఒకసారి అడిగిన తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ మీకు వెల్లడిస్తాం.